Welcome to the next lecture, my dear students. In the previous lecture, we have discussed the fourth lesson. Now, in this lecture, we are discussing the fifth lesson, visualizing the nation. So, visualizing the nation. So, ఇక్కడ ఏం జరిగేదంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ ఆఫ్ ద లెసన్లోనే ఫెడ్రిక్ షియర్ వేసినటువంటి ఒక పెయింటింగ్ని మనం చూసాం. ఆ పెయింటింగ్లో ఆయన లిబర్టీని ఒక మనిషి రూపంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో పర్సనిఫై చేశారు. ఆ రకంగానే అప్పటి రోజుల్లో ఈ నేషనల్ ఫీలింగ్ని ఒక ఫిగర్ తోటి పర్సనిఫైయింగ్ చేశారనమాట. ఓకే, ఆర్టిజన్స్ ఇన్ 18th century ఫౌండ్ ఎ వే టు పర్సనిఫైయింగ్ ఏ నేషన్ని పర్సనిఫై చేసేవారండి ఒక మనిషి రూపంలో. మన భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి భారత మాత, ఇన్ అదర్ వర్డ్స్ దే రిప్రజెంట్ ఏ కంట్రీ విత్ ఎ పర్సన్. సో ఆ రకంగా ఒక పర్సన్ తోటి రిప్రజెంట్ చేసేవారు. నేషన్స్ వర్ దెన్ పోర్ట్రేడ్ యాజ్ అ ఫిమేల్ ఫిగర్స్. ఎక్కువగా కూడా ఈ ఫిమేల్ ఫిగర్స్గానే వీళ్ళని చూపించేవారు అనమాట. ఓకే, సో ద ఫిమేల్ ఫార్మ్ దట్ వాజ్ చూజన్ టు పర్సనిఫై ద నేషన్ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ ఎనీ పర్టికులర్ ఉమెన్ ఇన్ రియల్ లైఫ్. అది రియల్ లైఫ్లో ఏ ఒక్క ఉమెన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండదు. ఆ ఫేస్ కానీ ఆ ఫేస్ కానీ ఆ ఫీచర్స్ కానీ రియల్ లైఫ్లో దేన్ని ఎవరిని రిప్రజెంట్ చేసేలా ఉండదు. కానీ అది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా, ఒక ఐడియాని ఇస్తుంది. అంటే ఆ ఫిగర్ దేశాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతమాత ఉంది, ఒక చేతిలో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తల్లి విగ్రహం ఉండేది, ఒక చేతిలో రైస్ బౌల్ ఉంటుంది, ఒక చేతిలో షుగర్ కేన్ పట్టుకున్నాడు. అంటే సో వీఆర్ ప్రాస్పరస్, అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి రాష్ట్రం, ఎక్కువగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవారు. సో కాబట్టి ఒక చేతిలో రైస్ ఇండికేషన్ అనమాట. అంటే ఆ రాష్ట్రం యొక్క ఇండికేషన్ని, లేకపోతే ఒక దేశం యొక్క ఇండికేషన్ని ఆ ఫిగర్ అనేది చూపిస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే అలెగరీ. సో ఆ నేషన్ని రిప్రజెంట్ చేస్తుంది, అలెగరీ ఆఫ్ ఎ నేషన్. సో దట్ ఇస్ కాల్డ్ అలెగరీ ఆఫ్ ఎ నేషన్. సో పర్సనిఫైయింగ్ ఎ నేషన్, సో విచ్ రిప్రజెంట్స్ ద నేషన్స్ బిహేవియర్. యూ విల్ రికాల్ దట్ డ్యూరింగ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎక్కడైతే మన స్టార్టింగ్లో ఫిమేల్ అలిగరీ, సో లిబర్టీని సూచించే స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కానీ, జస్టిస్ని సూచించే ఫిగర్స్ కానీ, సో మనం కోర్టులో చూస్తే కనుక ఇఫ్ యూ సీ ఏ బ్లైండ్ ఫోల్డెడ్ ఉమెన్ క్యారీయింగ్ ఎ పెయిర్ ఆఫ్ వేయింగ్ స్కేల్స్. ఒక కోర్టులో మనకి కళ్ళకు గంతులు కట్టేసి న్యాయదేవత అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఏ బ్లైండ్ ఫోల్డెడ్ ఉమెన్ క్యారీయింగ్ టు రిప్రజెంటింగ్ జస్టిస్ అనమాట. జస్టిస్ని చూపించడానికి అట్లాగా. సో లిబర్టీని రెడ్ క్యాప్ అండ్ బ్రోకెన్ చైన్, అంటే సంకెళ్ళు విరగొట్టుకుంటూ. అంటే లిబర్టీ అంటే ఏంటమ్మా, నిన్ను ఒకడు బంధించాడు, రాజరికంలో బంధించున్న ఆ బంధాన్ని తెగ్గొట్టుకుని బయటకు రావటాన్ని లిబర్టీ అంటారు. సో ఆ లిబర్టీలో వచ్చేటప్పుడు రక్తం చిందిస్తే కానీ నీకు లిబర్టీ రాదు. సో ఆ రెడ్ క్యాప్ ఇండికేట్స్ రెవల్యూషన్, బ్రోకెన్ చైన్ ఇండికేట్స్ యు ఆర్ బికమింగ్ ఫ్రీ ఫ్రమ్ ద అరిస్టోక్రసీస్. ఓకే, సో ఈ రకంగా మనం రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సిమిలర్లీ ఫిమేల్ అలెగరీస్ ఆర్ ఇన్వెంటెడ్ బై ఆర్టిస్ట్. అందరూ కూడా ఆ 19th century నేషన్ స్టేట్స్ కింద డివైడ్ అయినప్పుడు ఆ నేషన్కి సంబంధించినటువంటి ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇలాగే ఈ పర్సనిఫైయింగ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇన్ ఫ్రాన్స్ ఆ అలగరీ పేరు, ఫ్రాన్స్ దేశాన్ని సూచించే ఆవిడ పేరు ఏంటంటే, మనం ఎలాగైతే భారత మాత అంటున్నామో వాళ్ళు క్రిస్టెండ్ మ్యారీని. ఓకే, సో మేరీ ఎన్ని. సో దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద అలిగరీ ఆఫ్ ఫ్రాన్స్. ఏ పాపులర్ క్రిస్టియన్ నేమ్ అంట, ఇది చాలా పాపులర్ క్రిస్టియన్ నేమ్. సో ఇది అర్థం ఏమొస్తుందంటే పీపుల్స్ నేషన్, ఇది ప్రజల యొక్క దేశం అనే మీనింగ్ వచ్చేలాంటి పేరు అంటే. ఆ పేరుతో ఒక ఫిగర్, ఒక పర్సనిఫైయింగ్ చేసినటువంటి ఒక ఫిగర్ని వాళ్ళు దేశానికి వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు ఆ ఫిగర్ తోటి. హెర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ దోస్ ఆఫ్ లిబర్టీ అండ్ ద రిపబ్లిక్. సో ఆ బొమ్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, కొంత పోర్షన్ లిబర్టీని సూచించే విధంగా, కొంత భాగాలు రిపబ్లిక్ని చూపించే విధంగా. సో ద రెడ్ క్యాప్ ఉంటుంది పైన, ట్రై కలర్తో ఫిగర్ ఉంటుంది, అండ్ కోకేడ్. సో ఈ రకంగా వాళ్ళు వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఒక పర్సనిఫై చేసుకున్నారు ఆ యొక్క ఫ్రాన్స్ యొక్క సింబల్ని. ఓకే, స్టాట్యూ ఆఫ్ మెరియన్ని వర్ ఎరెక్టెడ్ ఇన్ పబ్లిక్ స్క్వేర్. చాలా చోట్ల ఈవిడ ఫిగర్స్ని దేశంలో ప్రతి చోట కూడా ఆ ఫిగర్స్ని మనం పెట్టుకుంటూ ఉంటాం. సో దట్ మన నేషనల్ సింబల్ ఇది. సో వీఆర్ సింబల్ ఆఫ్ యూనిటీ, మనందరం వీ బిలాంగ్ టు దిస్ నేషన్ అని ఒక యూనిటీ ఫీలింగ్ రావటం కోసం సో ఈ ఫిగర్స్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఎరెక్ట్ చేస్తారు. వాళ్ళు వాడే స్టాంప్స్ ఉంటాయి కదా, స్టాంప్స్ కానీ కరెన్సీ కాయిన్స్ కానీ వాటి మీద కూడా అదే ఫిగర్ని ప్రింట్ చేయడం ద్వారా వీ బిలాంగ్ టు వన్ నేషన్ అనే ఒక ఫీలింగ్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు అనమాట.
అలాగే జర్మేనియా బికేమ్ ది అలెగరీ ఆఫ్ జర్మన్ నేషన్స్. జర్మేనియా అనే ఆవిడ జర్మన్ నేషన్ యొక్క అలెగరీగా వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, సో ఇన్ ద విజువలైజేషన్ ది జర్మేనియా అనమాట. దిస్ ఇస్ ద ఫిగర్ ఆఫ్ జర్మేనియా. Okay, this is the figure of Germania. Similarly, Germania become the So Germania wears a crown of oak leaves. వాళ్ళ దగ్గర ఓక్స్ ఎక్కువ ఉంటాయి, ఓక్ ట్రీస్. సో దాని రిప్రజెంటేషన్గా ఓక్ లీవ్స్తో ఉన్నటువంటి క్రౌన్. యాజ్ జర్మన్ ఓక్ స్టాండ్స్ ఫర్ హీరోయిజం. సో జర్మన్ ఓక్ అనేది సో హీరోయిజానికి సింబల్ కాబట్టి ఆ ఓక్తో క్రౌన్ పెట్టి, సో ఈ రకంగా వాళ్ళ యొక్క సింబలైజేషన్ అనమాట. సో దాన్ని అలెగరీ అంటే ఏంటి ఇక్కడ రాశారు. ఓకే, నెక్స్ట్ సో బ్రోకెన్ చైన్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే బీయింగ్ ఫ్రీడ్. సో నెక్స్ట్ ఇలా ఒక్కొక్క ఆట్రిబ్యూట్ అంటే బ్రిస్టెపిల్ విత్ ఈగల్ సింబల్ ఆఫ్ జర్మన్ ఎంపైర్, స్ట్రెంత్కి సింబల్ అది. క్రౌన్ ఆఫ్ ఓక్ లీవ్స్ హీరోయిజానికి సింబల్. స్వర్డ్ రెడీనెస్ టు ఫైట్. ఓకే, ఇవన్నీ కూడా వేరియస్ సింబల్స్ అనమాట. వీటికి అర్థాలు ఇక్కడ ఉన్నటువంటి వీటికి అర్థాలు ఇక్కడ రాశాడు. స్వాట్ అయిపోయింది. ఆలివ్ బ్రాంచ్ అరౌండ్ ఏ స్వాట్. సో ఆలివ్ బ్రాంచ్ అరౌండ్ ద స్వాడ్ విల్లింగ్నెస్ టు మేక్ పీస్. సో మనకి పీస్ అంటే ఇష్టం. బ్లాక్, రెడ్, గోల్డ్ కలర్, ట్రై కలర్ లిబరల్ నేషనలిస్ట్ యొక్క సింబల్. ఓకే, రేజ్ ఆఫ్ రైజింగ్ సన్, బిగినింగ్ ఆఫ్ న్యూ ఎరా. సో కొత్త ప్రపంచం ఉదయించబోతోందని ఇండికేషన్ అనమాట. ఓకే, ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అనమాట. ద ఫాలెన్ జర్మేనియా. సో ఇలా జర్మనీ ఓడిపోతే ఫాలెన్ జర్మేనియా, ఇలాగా వాళ్ళ సింబలైజేషన్ అనమాట. ప్రతిదాన్ని కూడా ఆర్టిస్టిక్ వేలో చూపిస్తారనమాట. అలాగే నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ నేషనలిజం అండ్ ఇంపీరియలిజం. సో బై ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 19th century ఎండ్ అయ్యే టైంకి నేషనలిజం నో లాంగర్ రిటైన్డ్ ఇట్స్ ఐడియలిస్టిక్ లిబరల్ డెమోక్రటిక్ సెంటర్. సో నేషనలిజం అనే ఫీలింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? లెసన్ని మొదలు పెట్టేటప్పుడు మీకు అది మిడిల్ క్లాస్లో స్టార్ట్ అయింది. లిబరల్ రెవల్యూషనరీ థాట్స్ అనేవి మిడిల్ క్లాస్లో మొదలయ్యాయి. అప్పర్ న్యూ మిడిల్ క్లాస్ అనేది ఎంటర్ అయ్యింది. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల. సో అది మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో అక్కడ నుంచి దాన్ని ఎవరి చేతుల్లో తీసుకున్నారు? మొనార్క్స్ అండ్ మిలిటరీ గ్రూప్స్ ఈ నేషనలిజం అనే ఫీలింగ్ని దాన్ని ముందుకు పట్టుకెళ్ళి అంటే వెళ్ళే పద్ధతిలో మార్చేసి సో నేషనలిజానికి కొత్త డెఫినేషన్ తీసుకొచ్చారు ఈ రాజులు ఉన్న మిలిటరీ గ్రూప్స్. ఓకే, సో ఇక లిబరల్ డెమోక్రటిక్ సెంటిమెంట్ అనేది అసలు మొత్తానికి పోయింది. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో బికేమ్ ఏ నారో క్రీడ్. ఇంక వాళ్ళు చాలా తగ్గిపోయారు, చాలా తక్కువ మంది అయిపోయారు. ఈ లిబరల్ డెమోక్రట్స్ అనేవాళ్ళు తగ్గిపోయి సో వాళ్ళకి పెద్దగా సపోర్ట్ కూడా లేకుండా అయిపోయింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ నేషనలిస్ట్ గ్రూప్స్ బికేమ్ ఇంక్రీజింగ్లీ ఇంటాలరెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఒక గ్రూపు వాళ్ళ మధ్యలో వాళ్ళే కొట్టుకోవడం. సో ఇద్దరు కలిసి ఫైట్ చేయాల్సింది పోయి సో వీడొక గ్రూపు వాడొక గ్రూప్ అయ్యి వాళ్ళిద్దరు కొట్టుకోవడం ద్వారా సో వీళ్ళు ఎప్పుడు కూడా ఈ మొనార్కీని ఇంకా వాళ్ళతో యుద్ధం చేసేంత టైం ఎక్కడ ఉంది? వీళ్ళ కొట్టుకుంటున్నప్పుడు ద అదర్ ఎవ్రీ ఇంటాలరెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ఎవర్ రెడీ టు గో టు వార్. వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేవారు అనమాట. ద మేజర్ యూరోపియన్ పవర్స్ ఇన్ టర్న్ మ్యానిపులేటెడ్ ద నేషనలిస్ట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ పీపుల్ ఇన్ యూరప్. వాళ్ళు మెల్లమెల్లగా చూడండి వీళ్ళకి యూనిటీ లేదు, ఇంక వీళ్ళే మిమ్మల్ని పరిపాలిస్తారనే స్థాయికి వాళ్ళని దిగజార్చి ప్రజల్ని మ్యానిపులేట్ చేసి సో వాళ్ళ ఇంపీరియల్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అది రిటైన్ చేసుకోగలిగారు అనమాట. సో మళ్ళీ సేమ్ కన్జర్వేటివ్ ఆర్డర్ సేమ్, ఓన్లీ మార్పు ఏమొచ్చిందంటే ఇంతకుముందు ఉన్న మొక్కలు కాస్త కొన్ని అటాచ్ అయ్యి నేషనల్ స్టేట్స్ అయ్యి, అంత మించి తేడా ఏం లేదు. పరిపాలనలో ఎటువంటి మార్పు లేదు. ద మోస్ట్ సీరియస్ సోర్స్ ఆఫ్ నేషనలిస్టిక్ టెన్షన్ ఇన్ యూరప్ ఈజ్ ఆఫ్టర్ 1871. సో ఈ నేషనలిస్టిక్ టెన్షన్ అనేది చాలా సీరియస్గా ఎక్కడ ఎక్కువగా పెరిగిందంటే 1871 తర్వాత బాల్కన్స్ దగ్గర. సో ఇది చాలా ఇంపార్టెంట్ రీజియన్, ఎందుకంటే ఈ బాల్కన్స్ అనేవాళ్ళు జియోగ్రఫికల్లీ అండ్ ఎథనిక్ వేరియేషన్స్ ఉంటాయి వీళ్ళ మధ్యలో. అంటే బాల్కన్స్ అనే ఏరియాలో ఉన్న వాళ్ళల్లో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో రకరకాల ఎథనిక్ గ్రూప్స్ ఉంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి రొమేనియా, బల్గేరియా, అల్బానియా, గ్రీస్, మెకడోనియా, క్రొయేషియా, బొస్నియా, హెర్జగోవియా, స్లోవేనియా, సెర్బియా, మాంటెగ్రో, వీళ్ళన్ని దేశాల ప్రజలు కొన్ని ఎథనిక్ గ్రూప్స్ అందరూ బాల్కన్ రీజియన్లో ఉండేవారు. ఓకే, సో వీళ్ళందరినీ కూడా స్లావ్స్ అనేవారు. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ బాల్కన్స్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఒట్టవన్ ఎంపైర్ చేతుల్లో ఉండేది. బాల్కన్స్ అనేవాళ్ళు
ఒట్టమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేవారు. ద స్ప్రెడ్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ రొమాంటిక్ నేషనలిజం, ఈ రొమాంటిక్ నేషనలిజం ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యిందో, సో బాల్కన్స్ అందరూ కూడా టుగెదర్ విత్ ద డిజింటిగ్రేషన్, ఒట్టమన్ ఎంపైర్ ఒక పక్క డిజింటిగ్రేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒట్టమన్ ఎంపైర్ అనేది చాలా పెద్దది. సో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ రెవల్యూషన్స్ ఎక్కడికక్కడ చిన్న చిన్న ఇండిపెండెంట్ నేషన్స్ కింద విడిపోతున్నాయి. ఒక పక్క ఏం జరుగుతుంది, సో ద స్ప్రెడ్ ఆఫ్ ఐడియా, రొమాంటిక్ నేషనలిజం అనేది స్ప్రెడ్ అవడం ద్వారా సో బాల్కన్స్ టుగెదర్ విత్ ద డిజింటిగ్రేషన్ ఆఫ్ ఒట్టమన్ ఎంపైర్ డిజింటిగ్రేట్ అవుతూ ఉంది. అదే టైంలో బాల్కన్స్ కూడా డిజింటిగ్రేట్ అయ్యి, ఒట్టమన్ ఎంపైర్ నుంచి డిజింటిగ్రేట్ అయ్యి వాళ్ళొక ఇండిపెండెంట్ నేషన్ అవుదాం అనుకుంటూ ఆ బాల్కన్ ఏరియాలో కూడా చాలా గొడవలుగా చాలా ఎక్స్ప్లోజివ్గా ఉండేది ఆ ఏరియా కూడా. ఓకే, సో all through the 19th century, Ottoman Empire had sought to strengthen itself through modernization. సో Ottoman Empire ఒక పక్క డిజింటిగ్రేషన్ అయిపోతుంది కదా, దానివల్ల వీళ్ళు మోడర్నైజేషన్ చేసుకోవాలి మేము, సో ఇంటర్నల్ రిఫార్మ్స్ చేసుకోవాలి, బట్ చేద్దాం అనుకున్నారు కానీ బట్ అంత సక్సెస్ఫుల్ కాలేకపోయారు. వన్ బై వన్ ఇట్స్ యూరోపియన్ సబ్జెక్ట్ నేషనలిస్ట్ బ్రోక్ అవే ఫ్రమ్ ఇట్స్ కంట్రోల్. ఒట్టమన్ ఎంపైర్ నుంచి యూరోపియన్ నేషన్కి సంబంధించినటువంటి ముక్కలు వెళ్ళిపోతున్నాయి. సో యూరోపియన్ కాంటినెంట్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయి వాళ్ళంతటా వాళ్ళే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటున్నారు. ద బాల్కన్ పీపుల్స్ బేస్డ్ దేర్ క్లెయిమ్స్ ఫర్ ఇండిపెండెన్స్ ఆర్ పొలిటికల్ రైట్స్. వీళ్ళు కూడా సో వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ పొలిటికల్ రైట్స్ని వాళ్ళ నేషనాలిటీ, మేము అందరం ఒక దేశం, ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ మాది, సో మేమందరం ఒక కంట్రీగా ఉండాలని చెప్పి సో ఇండిపెండెంట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండేవారు. బట్ హ్యాడ్ సబ్సిక్వెంట్లీ హ్యావ్ బీన్ సబ్జుగేటెడ్ బై ఫారెన్ పవర్స్. సో వీళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఈ ఫారెన్ పవర్స్ ఎవరైతే ఉన్నారో పక్కన ఉన్నటువంటి ఆల్రెడీ పవర్ఫుల్ యూరోపియన్ నేషన్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు ఈ టెరిటరీ మీద, అంటే ఈ బాల్కన్ టెరిటరీ మీద వీళ్ళ యొక్క డామినెన్స్ చూపించుకోవటం కోసం, అంటే పక్కనున్న కంట్రీస్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం, కిందకి వెళ్తే అర్థమవుతుంది. సో the Balkan people based their claims for independence or political rights on nationality and used history to prove that they had once been independent but had subsequently been subjugated by foreign power. సో బాల్కన్స్ ఏం చెప్తున్నారంట, సో వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు మాకు ఇండిపెండెన్స్ మీరు ఇవ్వాలి, మాకు పొలిటికల్ రైట్స్ ఇవ్వాలి, నేషనాలిటీ బేసిస్, అంటే మేమందరం ఒక నేషన్కి సంబంధించిన వాళ్ళం, మేము ఒట్టమన్ ఎంపైర్కి సంబంధించిన వాళ్ళం కాదు, మా హిస్టరీ కనుక మీరు చూస్తే ఓకే మేము ఇండిపెండెంట్గా ప్రూవ్డ్ దట్ దే హ్యాడ్ వన్స్ బీన్ ఇండిపెండెంట్, సో మేము ఇండిపెండెంట్గా ఉన్నాం, బట్ హ్యాడ్ సబ్సిక్వెంట్లీ బీన్ సబ్జిగేటెడ్, మమ్మల్ని ఎప్పటికప్పుడు ఫారెన్ పవర్స్ మమ్మల్ని ఆక్యుపై చేసి మా మీద పెత్తనం చలాయించారు. హెన్స్ ద రెబెలియన్ నేషనలిస్ట్ ఆఫ్ ద బాల్కన్ థాట్ ఆఫ్ దేర్ స్ట్రగుల్స్. సో ఈ రెబెలియన్ ఎవరైతే ఉన్నారో, నేషనలిస్ట్ ఉన్నారు కదా, ఎవరైతే ఈ బాల్కన్ని ఫ్రీ చేద్దాం అనుకునే రెబల్స్ ఉంటారు కదా, సో దైర్ స్ట్రగుల్స్ అటెంప్ట్ విన్ దైర్, వాళ్ళు ఏదైతే లాంగ్ లాస్టింగ్ ఇండిపెండెన్స్ కోల్పోయారో దాన్ని మళ్ళీ తీసుకొద్దామనే చాలా ప్రయత్నిస్తున్నారు ఈ రెబెలియన్ నేషనలిస్ట్ ఆఫ్ బాల్కన్. ఓకే, అయితే యాజ్ ద డిఫరెంట్ సాల్విక్ నేషన్ స్ట్రగుల్డ్ టు దైర్ ఐడెంటిటీ. సో ఈ సాల్విక్ నేషనాలిటీలో ఎవరు ఏ నేషనాలిటీ అంటే స్ట్రగుల్డ్ టు డిఫైన్ దైర్ ఐడెంటిటీ, అంటే మనం ఓకే మీ అందరం నేషనలిస్ట్ అంటున్నారు, అయితే మీరు ఏ నేషనలిస్ట్, మీ ఐడెంటిటీ ఏంటి, ఓకే ఇండిపెండెన్స్ ఎందుకు, ఏ ఐడెంటిటీ బేసిస్ చేసుకొని మీకు ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని వాళ్ళలో వాళ్ళకే క్వశ్చన్ అరైజ్. సాల్విక్ నేషనాలిటీస్ యాజ్ ద డిఫరెంట్ సాల్విక్ నేషనాలిటీస్ స్ట్రగుల్డ్. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిఫరెంట్ నేషనాలిటీస్ ఉన్నాయని చెప్పాం కదా, ఈ సాల్విక్స్లో ఎన్ని రకాలు వీళ్ళందరూ కలిసి సాల్వ్స్ అనేవారు. ఇప్పుడు సాల్విక్ నేషనాలిటీ అంటే బల్గేరియా నేషనాలిటీయా, అల్బేనియా నేషనాలిటీయా, గ్రీస్ నేషనాలిటీయా, వీళ్ళకి ఒక కామన్ నేషనాలిటీ అనేది లేదు. సో దానివల్ల ఏమయ్యేది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి జెలసీగా ఉండేది, మా ఐడెంటిటీయే గొప్ప. The Balkan states were fiercely jealous to each other and each hoped to gain more territory. వీళ్ళగా ఉన్నటువంటి డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటూ మాకు ఎక్కువ టెరిటరీ రావాలని చెప్పి వీళ్ళే కొట్టుకున్నారు. మ్యాటర్స్ ఆర్ ఫర్దర్ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ ద బాల్కన్స్ ఆల్సో బికేమ్ ద సీన్ ఆఫ్ బిగ్ పవర్ రైవల్రీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఇద్దరు కొట్టుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ రష్యా వార్ ఉంది, సో రష్యా మీద నీకు కోపం ఉందనుకో, యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తావు. యుక్రెయిన్ అంటే నీకు ఇష్టం లేకపోయినా, నీకు అమెరికా అంటే పడదు కాబట్టి, నీకు రష్యా అంటే పడదు కాబట్టి అందరూ కూడా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ అప్పుడున్నటువంటి పవర్స్ ఎవరైతే ఉన్నారో, రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్,
వీళ్ళందరూ బిగ్ పవర్స్, ఆస్ట్రో హంగేరీ ఇవన్నీ బిగ్ పవర్స్ కదా. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ వాజ్ ఇంటెన్స్ రైవలరీ అమాంగ్ యూరోపియన్ పవర్స్. సో అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పవర్స్ ఉన్నారు కదా, వీళ్ళ మధ్యలో గొడవలు ఉండేవి ఓవర్ ట్రేడ్ అండ్ కాలనీస్. ఓకే, ట్రేడ్ చేసుకునే వాళ్ళు కానీ ఒక కాలనీ ఒకళ్ళు ఆక్రమిస్తే మళ్ళీ ఆ కాలనీని ఇంకోటి వచ్చి ఆడిని తరివేసి ఇంకోటి ఆక్రమించేవాడు. సో నేవల్ మిలిటరీ మైటీ నాది ఎక్కువ, నా మిలిటరీ మైటీ నాది ఎక్కువ, నేను మిలిటరీ పవర్ఫుల్ నీకన్నానే ఈ గొడవలు ఉన్నాయి. యూరోపియన్ పవర్స్ మధ్యలో ఉన్నటువంటి పవర్ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ వాళ్ళు ఎక్కడ చేశారు, బాల్కన్ ప్రాబ్లంలో అక్కడ దూరి ఇప్పుడు నేను చెప్పినట్టు యుక్రెయిన్ రష్యా ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా బాల్కన్ ప్రాబ్లం నెత్తిన పెట్టుకుని వాడు ఒక మొక్కకు సపోర్ట్ చేస్తే రష్యా ఒక మొక్కకు సపోర్ట్ చేస్తే జర్మనీ వాడు ఇంకో ఎథనిక్ గ్రూప్ సపోర్ట్ చేయటం, 2 వేలరా నేను ఉన్నాను కనుక. సో ఈ రకంగా ఈ బాల్కన్ ఏరియా అనేది ఎప్పుడు కూడా గొడవలుగా ఉండేది అనమాట. వెరీ ఎక్స్ప్లోజివ్ ఏరియా కింద తయారు చేసి ఓకే. సో వాస్ కీన్ ఆన్ కౌంటరింగ్ ద హోల్డ్ ఆఫ్ అదర్ పవర్స్. వీళ్ళు ఏం చేసేవారు, ఒకడెళ్ళి ఒక మొక్కకి సపోర్ట్, ఒక ఎథనిక్ గ్రూప్కి సపోర్ట్ చేసి అవతల వాడు ఇంకొకటికి సపోర్ట్ చేసేటప్పుడు సో మెల్లగా వాడిని ఓడిస్తే ఇండైరెక్ట్గా వాడి వెనకాల ఉన్న సపోర్టర్ని కూడా ఓడించినట్టే లెక్క. ఆ రకంగా ఈ రీజియన్ డామినేషన్ నాదే అని చూపించుకోవడం కోసం బాల్కన్స్ని వాడుకుంటూ ఆ ఏరియాలో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కంట్రోల్ తెచ్చుకోవడానికి ట్రై చేసేవారు. ఓకే, దిస్ లెడ్ టు ఎ సిరీస్ ఆఫ్ వార్స్. ఆ రీజియన్లో వార్స్ జరిగి ఫైనల్గా ఇదంతా ఎక్కడికి వెళ్ళింది, ఫస్ట్ వరల్డ్ వార్కి దారితీసింది. సో ఈ బాల్కన్ ఏరియా కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడికి తీసుకెళ్ళింది, మెల్లగా ఫస్ట్ వరల్డ్ వార్కి పట్టుకుపోయింది. సో నేషనలిజం అలైన్డ్ విత్ ఇంపీరియలిజం వల్ల ఈ గోలంది వచ్చింది. అంటే లిబరల్ రెవల్యూషనరీ నేషనలిజం కాకుండా ఈ నేషనలిజం అనేది మొనార్కీ అండ్ మిలిటరీ వల్ల ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇంపీరియలిజం వల్ల 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. యూరోప్ని ఒక డిజాస్టర్లోకి తీసుకెళ్ళిపోయింది. బట్ మీన్ వైల్ ఈ మధ్యలో ఏం జరుగుతుంది, మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ కొలనైజ్డ్ బై యూరోప్. ఎందుకంటే యూరోప్ బాగా డెవలప్ అయింది అప్పటికే. దాంతో యూరోపియన్ నేషన్స్ బయట కంట్రీస్లో కూడా ఎలాగైతే మనకి ఇండియాలోనే చూస్తే ఫ్రెంచ్ కాలనీ ఉండేది, కొంత పార్ట్స్ ఆఫ్ ఇండియా వర్ ఆక్యుపైడ్ బై ఫ్రాన్స్, కొంత పార్ట్ డచ్, కొంత పార్ట్ బ్రిటన్. సో ఈ రకంగా వీళ్ళు బయట కాలనీస్ అంటే అర్థం ఏంటి, సో ఈ కంట్రీ బయట వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్స్ అండి, వాళ్ళ ఆక్యుపేషన్లో ఉన్నటువంటి ప్లేసెస్నే కాలనీస్ అంటారు. యూరోపియన్ పవర్స్ అనేవి 19th century తర్వాత సో వీళ్ళు చాలా కంట్రీస్లో వాళ్ళ యొక్క కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళు కూడా ఆ కాలనీస్లో కూడా ఈ ఇంపీరియల్ డామినేషన్ని వీళ్ళు కూడా అపోజ్ చేసేవారు. యాంటీ ఇంపీరియల్ మూమెంట్ అంటే ఇప్పటిదాకా వచ్చిన నేషనల్ యూనిఫికేషన్ మూమెంట్స్ జరిగాయి. ఇక్కడ నుంచి ఏం జరుగుతోంది, ఈ ఇంపీరియలిజంకి ఎగెనెస్ట్గా అంటే ఈ రాజరికానికి రాజుల వ్యవస్థకి ఎగెనెస్ట్గా ఈ మూమెంట్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అయ్యి యాంటీ ఇంపీరియల్ మూమెంట్స్ దట్ డెవలప్ ఎవ్రీవేర్ వర్ నేషనలిస్ట్. సో ఈ యాంటీ ఇంపీరియల్ మూమెంట్ త్రూ నేషనలిజం మళ్ళీ పెరుగుతుంది ఇన్ ద సెన్స్ ఆఫ్ దట్ వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ ఫర్ ఇండిపెండెంట్ నేషన్స్. ఇప్పటిదాకా నేషన్స్ వచ్చాయి కానీ అవి ఇండిపెండెంట్ కాలేదు. ఇప్పుడు మనం చేయాల్సిన నేషనలిజం మూమెంట్ దేనికోసం, ఇండిపెండెంట్ నేషన్ స్టేట్స్ అవ్వాలివి అండ్ వర్ ఇన్స్పైర్డ్ బై ఎ సెన్స్ ఆఫ్ కలెక్టివ్ నేషనల్ యూనిటీ అండ్ ఫార్జ్డ్ ఇన్ కాన్ఫరంటేషన్ విత్ ఇంపీరియలిజం. సో వీళ్ళందరూ కూడా ఎలా యూనైట్ అయ్యారంటే, సో వీళ్ళందరూ ఎగ్నెస్ట్ టు ఇంపీరియలిజం కాబట్టి ఇంపీరియలిజంకి ఎగ్నెస్ట్గా వీళ్ళందరూ యూనైట్ అయ్యి వీళ్ళలో ఒక యూనిటీ, ఒక నేషనల్ యూనిటీ అనేది వచ్చింది. యూరోపియన్ ఐడియాస్ ఆఫ్ నేషనలిజం వర్ నో వేర్ రెప్లికేటెడ్ ఫర్ పీపుల్ ఎవ్రీవేర్ డెవలప్డ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ వెరైటీ. సో ఇక్కడ ఏదైతే ఈ యూరోపియన్ ఐడియాస్ ఆఫ్ నేషనలిజం అనేది ప్రతి చోట యూరోప్లో ఎలాగైతే రెప్లికేట్ అయ్యిందో, యూరోప్లో ఎలాగైతే ఇది ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి స్ప్రెడ్ అయ్యిందో ఆ రకంగా ఎల్స్ ఏరియాస్ అంటే రిమైనింగ్ వరల్డ్లో అలాగా స్ప్రెడ్ అవ్వలేదు. ఎవ్రీవేర్ పీపుల్ హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ వెరైటీ ఆఫ్ నేషనలిజం. అక్కడ యూరోప్లో సినారియో వేరు. యూరోప్లో సినారియో ఏంటి, కింగ్డమ్స్ చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి. యూనిఫికేషన్ ఫస్ట్ యూనిఫై చేయడానికి వాళ్ళు నేషనలిజంలోకి వెళ్ళారు. తర్వాత రొమాంటిసిజం ద్వారా నేషనలిజం వచ్చింది వాళ్ళకి. ఇక్కడ మిగతా ఇప్పుడు యాంటీ ఇంపీరియల్ మూమెంట్స్ ద్వారా నేషనలిజం వస్తుంది. ఇప్పుడు ఇండియాలో బ్రిటన్ వచ్చిన తర్వాత, బ్రిటిష్ పీపుల్ వచ్చిన తర్వాత, సో బ్రిటిష్ పీపుల్ నీకు ఎనిమి నాకు ఎనిమి, అప్పుడు నువ్వేమవుతావు, నువ్వు నేను ఫ్రెండ్స్ అవుతావు. సో మనందరం ఒకటి అనే ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే మన ఇద్దరికి కామన్ ఎనిమి ఒకడు ఉండటం వల్ల. అలాగే వీళ్ళందరూ యాంటీ ఇంపీరియల్కి యాంటీగా ఉండటం వల్ల సో వీళ్ళందరిలో ఒక యూనిటీ అనేది వచ్చి కొత్త రకమైన నేషనలిజం అనేది పుట్టింది. ఆ నేషనలిజం దేనికోసం, ఇండిపెండెంట్ నేషనల్ స్టేట్స్ని సాధించడం కోసం కొత్త రకమైన నేషనలిజం అనేది వచ్చింది. బట్ ద ఐడియా
that society should be organized into nation state came to be accepted. సో ఈ నేషన్ స్టేట్స్గా ఉండడాన్ని అయితే అందరూ యాక్సెప్ట్ చేశారు, అండ్ న్యాచురల్ అండ్ యూనివర్సల్గా ఇది యాక్సెప్ట్ చేశారు. అన్ని చోట్ల ఇప్పటికీ అలాగే ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి అది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. కానీ ఇంపీరియలిజం అనేది ఫెయిల్యూర్ కాబట్టి దానికి యాంటీ ఇంపీరియల్గా మూమెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఈ రకంగా మొత్తం రైజ్ ఆఫ్ నేషనలిజం యూరప్ అనే లెసన్ మనం కంప్లీట్ చేసాం. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద సెషన్స్. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ ఆల్సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.